రెండుగా చీలిన కొండలో కొలువైన అమ్మవారి గురించి ఎవరైనా విన్నారా? కామెంట్ చేయండి. మేము రీసెంట్ గా రెడ్డమ్మ తల్లి కొండకి వెళ్ళాము. అది ఎక్కడంటే మనకు రాయచోటి దాటుకుంటానే గుర్రం కొండ అని ఊరు వస్తుంది. మదనపల్లికి వెళ్లే దారిలో అక్కడ ఉంటుంది. నలుగురు అబ్బాయిలు వచ్చేసి అమ్మవారిని వెంటాడుతూ ఉన్నారంట. ఇంకా దాచుకోవడానికి ఎక్కడ చోట్లేక కొండ చీల్చుకొని అక్కడ దాంకునిందంట. అందుకే ఆ కొండకి రెడ్డమ్మ కొండ అని పేరు వచ్చిందంట. ఇంకా అక్కడ కూడా గుడి కట్టేశారు అమ్మవారికి. మనకి అమ్మవారు చీలిన కొండలోనే దర్శనం ఇస్తారు. అసలు ఒక్కసారి అమ్మవారిని చూసే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఇక్కడికి ఎక్కువ సంతానం కోసం కోరుకునే వాళ్ళే వస్తారు. ఇక్కడ కోరుకునే పద్ధతి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మనం కోనేట్లో మునిగేసి వచ్చి తడి బట్టలతోనే అమ్మవారిని వేడుకోవాలి. ఇంకా కోరుకొని ఇలా చెట్టుకు కూడా ముడుపు కడతారు అమ్మవారికి. అలా కోరుకొని తీరిన వాళ్ళు ఇలా సారి తీసుకొస్తారనమాట అమ్మవారికి. మేము అక్కడికి వెళ్లేసరికి 7 అయిపోయింది. ఇంకా అలా దర్శనం చేసుకుని బయటకు వస్తే ప్రసాదం పెడతా ఉన్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం నిష్టగా ఉండాలి. చికెన్ గానీ నాన్ వెజ్ గానీ ఏమీ తినకూడదు. అసలు మనము ఎలాంటి కోరికలైనా కోరుకోవచ్చు అమ్మవారిని.